నమస్తే వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా నార్సింగి 44వ జాతీయ రహదారి జప్తి శివనూరు వద్ద గారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 5వ తేదీన నార్సింగి 44వ జాతీయ రహదారి జప్తి శివనూరు వద్ద గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులను బెదిరించి సెల్ ఫోన్ డబ్బులు చోరీకి పాల్పడ్డట్టు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం ఆర్మూర్ జిల్లా బాల్కొండ చెందిన తూర్పు రూపేష్, అంకాపూర్ కు చెందిన ప్రశాంత్ గౌడ్, సయ్యద్ నషీద్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 2 సెల్ ఫోన్లు చోరీకి పాల్పడ్డాక ఆటో స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో నార్సింగ్ ఎస్ఐ సుజన పాల్గొన్నారు. ఓకే సార్, పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక్క సెకండ్. ఓకే సార్, వచ్చేస్తారా? యూనిఫామ్ ఉంటే బాగుంటుంది. తీసుకుంటారా? యూనిఫామ్లో పెట్టేసేనా? పెట్టేసినకి ఆటో ఎక్కడ ఉంది? బయట ఉంది. మనదే బయట ఉందా? ఆటో పెట్టలేంగా. ఈ నెల 5వ తారీఖు నాడు రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని జప్తి శివనూరు దగ్గర ఒక ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల్ని కొట్టి సెల్ ఫోన్ గుంజుకొని పోయినారని చెప్పేసి కంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మాకు ఇచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి విచారించినప్పుడు వాళ్ళు ఈ 2 నేరాలను కూడా ఒప్పుకోవడం జరిగింది. మా దగ్గర ఆర్మూర్ నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చి ఇక్కడికి దొంగతనం చేయడం కోసం మేము వచ్చినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ 2 సెల్ ఫోన్లు మరియు ఆటోను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటంటే తూర్పు రూపేష్, ఇతని మీద ఇంతకుముందు ఆల్రెడీ 3 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతను ఆర్మూర్ బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ప్రశాంత్ గౌడ్, జనగాం ప్రశాంత్ గౌడ్, ఈయన మీద ఇంతకుముందు 17 కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులు, బైక్ దొంగతనం కేసులు, ఇళ్లలో దొంగతనం కేసులు 17 కేసులు ఉన్నాయి. ఇతను ఆర్మూర్ దగ్గర అంకాపూర్ గ్రామానికి చెందినవాడు. అదేవిధంగా సయ్యద్ నషీద్, ఇతని పైన 8 కేసులు ఉన్నాయి, పాత కేసులు. బైక్ దొంగతనం కేసులు, ఇళ్లలో దొంగతనం కేసులు 8 కేసులు ఉన్నాయి. ఇతను కూడా ఆటో తీసుకొచ్చింది ఇతన్ని కూడా ముగ్గురిని కూడా ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు, నషీద్ దగ్గర నుంచి ఆటో సీజ్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ప్రజలకి మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ హైవే పైన అక్కడక్కడ కొంతమంది రాత్రి సమయంలో ఈ టాయిలెట్స్ దగ్గర ఆపినప్పుడు కానీ ఎవరు జన సంచారం లేని ప్రాంతాల్లో ఆపినప్పుడు కానీ ఇలాంటి దొంగతనాలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఈ జనసంచారం లేని ప్లేస్లో ఆపకుండా పబ్లిక్ ఉన్న ప్లేసుల్లోనే ఆపేదానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే 100 కానీ 112 కానీ కాల్ చేసి మాకు సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే మా హైవే మొబైల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి సంబంధించిన పెట్రోల్ మొబైల్స్ కూడా ఉంటాయి. వాళ్ళు వెంటనే రీచ్ అయ్యి వాళ్ళకి ఏదైతే సహాయం అవసరమో ఆ సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సంక్రాంతి పండగకి పట్టణాల్లో ఉన్న ప్రజలు చాలామంది వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో విలువైన వస్తువులు, డబ్బులు, బంగారం ఇళ్లలోనే పెట్టి తాళాలు వేసి వెళ్తూ ఉంటారు. వీళ్ళు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు విలువైన వస్తువుల్ని ఇంట్లో పెట్టకుండా జాగ్రత్తగా తమ వెంటే తీసుకెళ్తే చాలా మంచిది. ఒకవేళ ఖచ్చితంగా ఇంట్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటే చాలా
చాలా జాగ్రత్తగా దాన్ని సేఫ్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలని చెప్పేసి ప్రజలకు మా తరఫు నుంచి సూచన చేస్తున్నాం. ఏంటంటే చాలామంది బీరువాల్లో బంగారము డబ్బులు పెట్టి బీరువా తాళము బీరువా పైనే పెడతా ఉంటారు. అది దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు రాగానే ఎక్కడ తాళం ఉంటుంది, పరుపు కింద బీరువా పైన ఇవన్నీ పెడతా ఉంటారు. ఆ విధంగా పెట్టకుండా అది సేఫ్ ప్లేస్లో పెట్టే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా చాలామంది ఇళ్లకు తాళం వేసి మళ్ళీ బయట గేటుకు కూడా లాక్ వేస్తారు. ఆ బయట గేటుకు లాక్ వేయడం ఏంటంటే మేము లేము అని ఇండైరెక్ట్గా బోర్డు పెట్టినట్టే, మేము ఇంట్లో లేము అని వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నట్టే ఉంటుంది. కాబట్టి ఒకవేళ లోపలి డోర్కి ఎట్లాగో లాక్ వేస్తాము, బయట గేట్ ఏదైతే ఉందో దానికి లాక్ బయట నుండి కాకుండా ఖచ్చితంగా వేయాలనుకుంటే లోపల నుంచి వేయాలి. కానీ బయట లాక్ వేస్తే దొంగల స్ట్రాటజీస్ ఏముంటాయంటే గల్లీలో తిరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అని చూస్తూ తిరుగుతారు. బయట లాక్ కనిపిస్తే వాళ్ళు దాన్ని ఫిక్స్ అయిపోయి ఇంట్లో లేరని డే టైంలో కానీ రాత్రి సమయంలో కానీ దొంగతనాలు చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది లాక్ వేసి ఆ కీస్ని కింద డోర్ కార్పెట్ కింద పెడతా ఉంటారు. అట్లా కూడా కీస్ని అక్కడ ఇక్కడ పెట్టకూడదు. కీస్ వాళ్ళు వెంబడే తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైనంత వరకు మనుషులు ఇంట్లో ఉన్నారా లేరా అని సందేహం వచ్చే విధంగా లాక్ వేసినా కూడా వీలైతే కర్టెన్ వేసుకోవడం, ఒక లైట్ వేసుకోవడం, ఇంటి ముందర చెప్పులు అది పెట్టడం లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఇంట్లో ఉన్నామా లేదా అనే అనుమానం దొంగలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వీలైనంత వరకు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఎక్కువ రోజులు గ్రామాలకు వెళ్తున్నట్టయితే మా పోలీస్కి సమాచారం ఇస్తే మేము పెట్రోలింగ్ కూడా అక్కడ పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఈ తమ విలువైన వస్తువులని ఆభరణాలని కాపాడుకోవాలని చెప్పేసి మా తరఫు నుంచి ప్రజలకు సూచన.